మన మొక్కజొన్న కొనుగోలు కావచ్చు, వరి కొనుగోలు కావచ్చు, చాలా సమర్థవంతంగా పూర్తి చేశాము. ఈ పక్కన ఉన్న బార్సి ఊర్లోనే అక్కడ వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఒక్కొక్క రోజులో 50 లారీలు పంపించాము. సో ఇవి అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటివి కార్యక్రమం ఎందుకు అంటే మీ అందరూ ఇప్పుడు వచ్చే మన ఖరీఫ్లో వనకాలంలో మీరు ఎలాంటివి పంట మార్పిడి చేయాలి అనేది ఆ దిశగా ఇది ఒక అవగాహన కార్యక్రమం. కొంచెం ఫోటో తీసుకుని ప్రమాదం, సంక్షోభం అలాంటివి పరిస్థితి రాకుండా ఉంటుంది. మొన్న నేను పిప్రి ఊరికి వెళ్ళాను, ఆర్మూర్ సేమ్ సిపి సార్ చెప్పినట్లు. అక్కడ ఒక పెద్ద మనిషి అంటే కొనుగోలు విషయంలో వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద మనిషి నేను చెప్పిన ఈ సరఫరా ఈ బియ్యం ఎవరు తింటారండి, ఇందులో త్రాగు తరులు అన్నీ ఉన్నాయి. సో ఆయన ఒక మంచి మాట అన్నారు, చాలా ధైర్యంతో చెప్పాను. ఏమని, ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చి చెప్తే ఎలా మేడం, మేము నాటు వేసేటప్పుడు కనీసం చెప్పాలి కదా ఏంటి ఏ విత్తనాలు వాడాలి అనేది. చూసి ఆ మాట యాక్చువల్గా నాకు స్ట్రక్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎప్పుడో అప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితిని నియంత్రణ చేసి మన చేతిలో ఉంటుంది. మనం ఎలాంటివి విత్తనాలు వాడాలి, ఏ పురుగులు వాడాలి అనేది ఇప్పుడు మీ చేతిలో ఉంది. అండ్ అందులో మీకు కావాల్సిన సరఫరా కావచ్చు, మీకు కావాల్సిన అవగాహన కావచ్చు. ప్రతి ఒక్క మంగళవారం నాడు మేడం మీరు ఉంటారు కదా, హీరా గారు ఉన్నారు మీకు వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారిగా, మీకు రైతు వేదికలు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క మంగళవారం. దాని తర్వాత ఓకే మేడం కూడా ఫీల్డ్కి పోతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడే కొనుగోలు ప్రక్రియ అయిపోయింది. ఇంకా కొంతమంది నాటేలే, కొంతమంది ఏసీ ఉండవచ్చు. కానీ మీరు సరైన విత్తనాల్ని వాడకపోతే, సరే ఫలానా ఏదో 1 2 4 అండ్ ఇంకా ఉన్నాయి కదా కొన్ని, చాలా సంఖ్య పేరుతూ ఉన్నాయి. మొప్పల్లో ఫస్ట్ వచ్చింది, నెలకల్లో ఫస్ట్ వచ్చింది, అలా పంపిస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు రైస్ మిల్ దగ్గరికి పోతారు. రైస్ మిల్లో మీరు అంత తాలు తరుగుతో పంపిస్తే అక్కడ దిగడానికి టైం పడుతుంది కదా. సరే మీ 10 బస్తా ఎక్కువ అయినా సరే అక్కడ మళ్ళీ కటింగ్ జరుగుతుంది, సో అంతా సమానం అయిపోతుంది. కానీ మీ టైం వృధా అవుతుంది అండి. ఇప్పుడు ఒక రైతులు ఒక కొనుగోలు కేంద్రాలు ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి. మీ అందరూ కూడా బాధపడతారు కదా, మీ బాధ చూసి మేము బాధపడతాము. మాకైతే ఇంకా ఉంటుంది, పైన నుంచి తిట్లు కూడా పడుతుంది. పోలీస్ సహకారంతో, వ్యవసాయ సహకారంతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామండి. ISO లేని విత్తనాలు ఎవరైనా అమ్మితే కనుక మీ మీద తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటుంది, ఆ డీలర్ మీద ఉంటుంది.